హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే సండే లాగ్. ప్రస్తుతానికి రెడీ అయ్యి చర్చికి అయితే బయలుదేరాము. ఇంకా లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది లాగ్ అయితే. All the things I said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word you say, telling me what I can become. And I've been looking forward to this day, the day I prove you right. Listen very carefully. ఇది మనం చాలా జాగ్రత్తగా We have read Psalm 139 many times. బహుశా అనేక మార్లు 139వ కీర్తన మనం విని ఉండవచ్చు. And we say God knows, God knows, God knows. దేవునికి తెలుసు అని అనేక మార్లు మనం భావిస్తూ ఉండవచ్చు. My dear friends, there are 6 things He knows. వీళ్ళారా 6 విషయాలు ప్రభువు తెలుసు. Look at verse 2. మొదటి రెండవ వచనాన్ని చూద్దాం. He knows my movements. మన విధానాలు లేదా మనము మన తలంపులు దేవునికి తెలుసు. He knows when I sit alone in my place of work. నేను నా పనిలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి తెలుసు. He knows wherever I am. నేను ఎక్కడెక్కడ ఉన్నానో దేవునికి తెలుసు. Again in verse 2, రెండవ వచనంలో He knows what I think. నేను ఏమి ఆలోచన చేస్తున్నానో దేవునికి తెలుసు. This morning we are sitting here. ఈ ఉదయం ఇక్కడ మనం కూర్చున్నప్పుడు You are listening to God's word. నువ్వు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నావు. But some of us, our mind is on our children's final exam. కొంతమంది మనలో మన బిడ్డల చివరి పరీక్షలపై మన మనసు పెట్టాం. Am I right? వాస్తవమేనండి. We can't make out. మనము దేవుని సన్నిధికి వస్తాం. But God knows what is going on in my mind. మన మనసులో ఏ విషయాలపై తొందర మనం కలిగి ఉన్నామో దేవునికి Look at verse 3. మూడవ వచనాన్ని చూద్దాం. God knows my path. దేవునికి మన మార్గము తెలుసు. You and I really do not know when we take the scooter in the morning or the car in the morning how the path will be. ఉదయం మనము 2-వీలర్ లేదా కార్ బయటికి తీసినప్పుడు మన దారి ఏమైందో మనకు చాలా సార్లు తెలియకపోవచ్చు. Some of us follow the GPS. కొంతమంది GPS ఫాలో అవుతారు. But even GPS cannot be trusted. ఆ GPS కూడా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అది కూడా కొన్నిసార్లు నమ్మలేము. And in our country, మన దేశంలో only when we go to the end of the road there will be a road under repair. మన దేశంలో ప్రత్యేకంగా ఒక రోడ్ లో వెళ్తున్నప్పుడు చివరి వెళ్ళినప్పుడు మాత్రమే చెప్తుంది అక్కడ రోడ్ అయిపోయింది. But the Lord knows. కానీ దేవునికి తెలుసు This route is dangerous. ఈ మార్గం ప్రమాదమని. This route is going to be smooth. ఈ మార్గం చాలా సరళమైంది. But this route will be a traffic jam. ఈ మార్గంలో వెళ్తే అంత ట్రాఫిక్ అంతరాయం ఉంటుందని. But we are human beings. మనము మానవ మాత్రులం. Only when there is a no entry board all of us will enter. ఎప్పుడైతే అటు వెళ్ళకూడదనే బోర్డు ఉంటుందో అప్పుడే మనం వెళ్తాం. And the Lord says, I told you. ప్రభు అంటాడు, నేను నీకు చెప్పాను కదా ముందుగానే This path is not good. ఈ మార్గం మంచిది కాదని. Look at verse 3 again. మూడవ వచనాన్ని చూద్దాం He ఒకసారి. knows my ways. ఆయనకు నా మార్గాలన్నీ తెలుసు. My ways, He knows my behavior. నా మార్గాలతో పాటు నా ప్రవర్తన కూడా ఆయనకు తెలుసు. Again in verse 4. నాలుగవ వచనంలో He knows what I'm going to say. నేను ఏం మాట్లాడబోతున్నానో ప్రభువుకు తెలుసు. And then in verse 5. ఐదవ వచనంలో He covers me with His hand. ఆయన తన హస్తముతో నన్ను ఆవరించి ఉన్నాడు. Sent all over India and outside India. నేను భారతదేశం వెలుపల And I want to tell you, నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. please bring your Bible to church. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తప్పకుండా ఆలయానికి తీసుకొని రండి. Please. దయచేసి. Very soon you and I will not be able to hold it in our hand. త్వరలో బహుశా మనము ఇది మన హస్తాలలో కలిగి ఉండలేకపోవచ్చు. We can also put some carrots and the beetroot, some carrots, crushed carrot and beetroot or dosa and take the dosa off the pan.
ఎందుకు దోశలు అలాగ ప్రయోగం చేస్తున్నావా ఆదివారం పూట? The dosa is turned into golden brown now. తెలుగు రాదా నీకు? So you can see the golden brown necklace kind of color here. బాధేవుడా. అదే ఆయన ఇంగ్లీష్లో చెప్పాడని పాపం. So dosa knows me. ఏంటి ఈరోజు స్పెషల్స్ ఆదివారం? ఈరోజు dosa మంచిగా ఆదివారం స్పెషల్ అని చెప్పు. ఆదివారం స్పెషల్ ముల్లెట్ దోశ. మిల్లెట్ అమ్మ, ముల్లెట్ కాదు, మిల్లెట్ దోశ. ముల్లెట్ దోశ. మిల్లెట్ ఏం మిల్లెట్ వేసావు? ఇందులో అన్ని రకాల మిక్స్డ్ మిల్లెట్ ఉంది. ఏం కాదు, పెద్దామన్నాడు వేసింది పెద్దామన్నాడు. కొంచెం రావి దోశ. రాగి కదే మిల్లెట్ అంటే. రాగులు రాగులు కూడా వస్తుందిలే. రాగులు రావి ఆకులు అరిసె ఆరికలు ఊదలు కొంచెం తమలపాకు. ఆ? రణపాల ఆకు. అవి కషాయాలు కొర్రలు. జరుగుమ్మా. ఆడ కూరగాయలతో యుద్ధం జరుగుతుంది. వచ్చి ఏమో తెలియదు, చదవండి. జొన్నల ఫ్లేక్స్. అదే ఇవి వచ్చిపోయి ఏమంటారు ఇది సోమె? వాటిని జొన్నలు అటుకులు. జొన్నల అటుకులు ఈరోజు. కొంచెం బ్రౌన్ అట్టుకుంటు పోహా. తింటే స్వీట్ గా ఉండదు. స్వీట్ ఎందుకు ఉంటుంది? జొన్నలు అయితే హెల్తీ అన్నమాట. ఉండదు అంటున్నా. కారణమే ఎందుకు ఎక్కువ అవుతుంది? మనం కార్న్ లాగా ఉంటుంది అనుకుంటాం, కానీ ఇది కాదు. మొత్తం వేసేస్తున్నావా? అంతేలే. అసిస్టెంట్ కావాలి. దీనిలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అండ్ క్యారెట్. మిల్లెట్ దోశ అండ్ బీరకాయ చట్నీ, బీరకాయ తొక్కు చట్నీ. బాగుంది. వేరుశనగపప్పు చట్నీ. జొన్న అటుకుల ఉప్మా. చాలా బాగుంది. సూపర్. హెల్తీకి హెల్త్, టేస్టీ. జొన్న అటుకులు వారంలో 1 టైం 2 టైమ్స్ తినొచ్చు. బ్రహ్మాండంగా ఉంది, అసలు అదిరిపోతుంది. జొన్న అటుకులు ఉప్మా రెసిపీ ఏం లేదండి, ఉప్మా చేసినట్టే సేమ్, అటుకులు ఉప్మా చేసినట్టే, ఏమీ లేదు. క్యారెట్ మనకు కావాలంటే వేసుకోవచ్చు,
పప్పులు అంతే అదిరిపోయింది.